విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదర్సా చారిటబుల్ ట్రస్ట్లో 100 కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు. మదర్సా చారిటబుల్ ట్రస్ట్లో శుక్రవారం కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే. కుళ్లిపోయిన మాంసం ద్వారా వండిన పదార్థాలు తినడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటో ఇలాంటికి మనం చెప్పడానికి లేదు. ఏం వండారంటే వాళ్ళేమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ. ఇది వండలేదు అంటున్నారు. మరి ఇది బుధవారం అయిందంట మా ఎప్పుడుగా బుధవారం. అది బక్రీదు 17వ తారీఖు మనకి అయింది. బక్రీదు 10 అంటే దాదాపు 10 డేస్ నుంచి ఈ ఫ్రిడ్జ్లో అట్లా పారేసారు అన్నీ. చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. లైట్ లైట్ పెట్టి లైట్ అటు దాని మీద పెద్ద రేట్ తెప్పించనా అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు ఇవ్వచ్చు. కొడితే మావాడికి గంట సేపు గుర్బాలతో కొడితే అంత వచ్చింది. గుర్బంతో కొట్టి కేసంటే మనం పంపిస్తున్నాం. ముందు ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నాడు. సేల్ ఉందా కొనుక్కొని సేల్ రావాలి. 9848470967 సార్ సార్ దీనికి ఈ క్యాప్ తెలుసుకుంటుంది. మన ప్రొసీజర్ మనం చేసేద్దాం. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం. పోలీసులకి వాళ్ళు పంపించేసుకుంటారు. లేదు అది